ఆమె చేసిన వ్యాఖ్యలకి ఆత్మహత్య చేసుకునేది. కానీ షర్మిలమ్మ గారు గట్టి నిర్ణయంతో దృఢ సంకల్పంతో ఆమె ఏవి అగాత్యానికి పాల్పడకుండా ఉంది. అయితే మేము ఆమె చేసిన వ్యాఖ్యలకి గాను సామాన్య మనుషులు అటెంప్ట్ మర్డర్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి ఇది మీరు మా యొక్క కేసుని సుమోటోగా స్వీకరించి ఏంటి ఆమె మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అని చెప్పేసి మా యొక్క విన్నపం. ఇది 22వ తారీఖు కల్లా మీరు ఆమెను అరెస్ట్ చేయకపోతే కనుక మేమైతే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం మొదలు పెడతాం. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని వెంటనే మంగళగిరి పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా అధినేత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో శ్రీరెడ్డి గారు వెంటనే అరెస్ట్ చేయాలి. శ్రీరెడ్డిని ఆమె ఏ విధంగా అయితే ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి షర్మిలమ్మ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజున టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ప్రభుత్వం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినా ప్రతి ఒక్కరి మీద ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో అదేవిధంగా శ్రీరెడ్డి మీద కూడా షర్మిలా గారి మీద చేసిన వ్యాఖ్యలను సుమోటోగా ఎస్సీఐ గారు స్వీకరించి ఆమెపై అరెస్టులు చేయాలని మేము మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. 22వ తారీఖు కల్లా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయకపోతే అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ధర్నా కార్యక్రమం ఉధృతం చేసి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. వెంటనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. మహిళలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి అదే ఒక సామాన్యమైన మహిళ అయితే ఆత్మహత్య చేసుకునేది. కానీ మా అధినేతలు దృఢ సంకల్పంతో సాహసోపేతంగా ఏదో కుక్కలు రోడ్డు మీద పోతామంటే అరుస్తామంటే అని పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ సైనికులు మేము అట్లా కాదు, శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి షర్మిలమ్మ గారు కాళ్ళు పట్టుకోవాలి, చట్టపరంగా శిక్షించాలని కోరుతూ నేను మీ జీవన్ సాగర్ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు. నమస్కారం, నా పేరు జంజనం శారద. నేను గుంటూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్. ఈరోజు శ్రీరెడ్డిపై మేము మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. శ్రీరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఏమనుకుంటున్నావు? అసలు నీ పర్సనల్ ఏంటో నువ్వు చూసుకో. మిడ్ నైట్ మసాలా చేయడం కాదు, ఇది రాజకీయం. ఇది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అసలు అడగడానికి? ఒళ్ళు ఎంత దగ్గరలో పెట్టుకుని ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతావో అంత మంచిది శ్రీరెడ్డి. నువ్వు ఒక్కసారి షర్మిలమ్మ గారిని అనే అంత అర్హత ఉందా నీకు? అసలు నీ సంగతి ఏంటో నువ్వు చూసుకుంటున్నావు ఒకసారి. అసలు నువ్వు చేసే వ్యాఖ్యలు కానీ అసలు నువ్వు మీడియాలో అసలు ఇలాంటి వాళ్ళకి మీడియా ఎలా సపోర్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి దీనికి జగనన్న మీరు కూడా ఇలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తే ఈ జీవితంలో ఏ ఆడపిల్ల కూడా మీ వెనక ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి జగనన్న. ఆవిడ మీ చెల్లి, ఓ సహోదరి. జగనన్న మీరు నేను ఫోన్ కూడా చూడను. నేను ఎంతసేపు దగ్గరగా బైబిల్ ఉంటేనే నేను బైబిల్ ప్రార్థన చేసుకుంటానంటారు. బైబిల్లో ఏం చెప్పారన్నా? సహోదరులు ప్రేమించమన్నారు. నీ సొంత సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు మీరు ఎలా గౌరవించగలుగుతారు? ఒక్కసారి అది మాత్రం గుర్తుంచుకోండి జగనన్న. ఒక్కటే మీ రక్తం పంచుకు పుట్టిన సహోదరి, మీరు చేతులతో ఎత్తుకుని పెంచుకున్న చెల్లి, ఆవిడ్ని మీరు ఇలా మాట్లాడితే మా కంటలో కన్నీరు వస్తుందన్న. ఒక్కసారి మీరు మానసికంగా మీరు ఎంత దిగజారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. శ్రీరెడ్డిని మీరు ఇప్పటికైనా ఖండించకపోతే ఆ పరిణామం మీరు త్వరలో చూస్తారు. శ్రీరెడ్డి ఖబర్దార్. ఈరోజు మంగళగిరి టౌన్ స్టేషన్లో మా అధినేత్రి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద శ్రీరెడ్డి అనే కుక్క అనుచిత వ్యాఖ్యలు చేసింది. నీ బతికే ఒక కుక్క, నీ జీవితం ఒక కుక్క. శ్రీరెడ్డి, ఇది మాది కాంగ్రెస్ హస్తం. నీ చంపం మీదకి పడకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు? షర్మిలా గారిని. నీ బతికెంత, నువ్వెంత? తన్నిచ్చుకునేదాకా చేసుకోబాక, చెప్పులు తీసుకుని తన్నేదాకా చేసుకోబాక. 22వ తారీఖు నిన్ను అరెస్ట్ చేస్తాము. షర్మిలా గారి కాళ్ళ మీద పడేసి క్షమాపణ చెప్పేదాకా కూడా నిన్ను మాత్రం వదిలేదు లేదు.